ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాశక్తివంతమైన రోజు జనవరి 23. ఈరోజు మనం ఏది కోరినా సరే అది ధర్మబద్ధమైనదైతే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందండి. ఈరోజు అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించి అడిగితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అయితే మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, ఈరోజు ఆ మహాశక్తి ఆవిర్భవించిన రోజండి. ఈ శుభదినాన్న శ్రీ పంచమి లేదా వసంత పంచమి అని అంటారు. అందులోనూ విశేషంగా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజున ఈ శ్రీ పంచమి రావడం చాలా అద్భుతంగా చెప్పవచ్చు. ఇది 20 సంవత్సరాల తర్వాత వచ్చిందండి. అందుకే అతి శక్తివంతమైన రోజు అని చెప్తున్నాను. మీరు ఇప్పటి వరకు వసంత పంచమి చెయ్యకపోయినా సరే, పిల్లల చేత ఈ పూజ చేయించకపోయినా సరే, ఖచ్చితంగా ఈరోజు సింపుల్గా అయినా పూజ చేసుకోండి. పూజ చేయలేని వాళ్ళు కూడా ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్నీ చెప్తాను. పిల్లలకి పరీక్షల టైం కదండి, పిల్లలైతే ఎక్కువగా పూజలు అయ్యి చేయలేరు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అన్ని వివరంగా అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా అయితే మనం ఇంట్లోని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలండి. ఉదయాన్నే లేవాలి, తెల్లవారుజామున లేచి తర్వాత మనం ఇంటిని శుభ్రం చేసుకొని దేవుడి మందిరంలో పూజకన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అయితే స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని పిల్లలకి పసుపు వేసి స్నానం చేయించడం వల్ల గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా అన్నింటా రాణిస్తారండి. శనగలు దానం ఇవ్వడము, పసుపు కొంచెం వేసి స్నానం చేయడము, ఇవన్నీ మన పెద్దలు చెప్పినవండి. గురుబలం ఉంటే అన్నిటా కూడా మనం రాణించగలుగుతాము. ఈ చిన్న ప్రక్రియ పిల్లల చేత చేయించండి. తర్వాత ఇంట్లో పూజ చేసే సమయం పిల్లలకి ఉండదు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోతారు కదా. అందుకని పిల్లల చేత నమస్కారమైనా పెట్టించండి. అమ్మవారికి పెట్టిన ప్రసాదం కొంచెం పిల్లలకి పెట్టండి. అయితే పూజ ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా అయితే మనం పూజకి ఖచ్చితంగా ఈరోజు 3 ఒత్తులు వేసి దీపాలు పెట్టుకోవాలండి. ఈరోజు ముఖ్యంగా మినపపిండి చేసుకొని, మినపప్పు ఉంటుంది కదా, దాన్ని పౌడర్గా చేసి బియ్యపిండి ప్రమిద ఎలా చేస్తామో అలా చేసి 3 ఒత్తులు వేసి వెలిగిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఆ 3 ఒత్తులు సిద్ధి, బుద్ధి, జ్ఞానానికి ప్రతీక. ఈ 3 ఉంటే పిల్లలు అన్నింటా రాణించగలుగుతారు కదా. అందుకని ఈ 3 ఒత్తులు వేసి చక్కగా పిల్లల చేత దీపారాధన చేయించగలిగితే చేయించండి. లేదు అంటే మీరు చేసైనా సరే పిల్లల తరపున నమస్కారం చేసుకోవచ్చు. ఈరోజు మీకు చెప్పాను కదండి, సరస్వతీదేవి ఒక్కలే కాదు, మనం లక్ష్మీదేవిని కూడా చక్కగా ఆరాధించవచ్చు. ఈరోజు లక్ష్మీ కటాక్షానికి కూడా శ్రీ పంచమి అని కూడా అంటారండి. లక్ష్మీ కటాక్షానికి కూడా చాలా మంచి రోజు శుక్రవారం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ సరస్వతీదేవి శ్రీశక్తి జన్మించిన రోజు. ముందుగా వినాయకునికి పూజ చేసుకొని తర్వాత మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి. అయితే సరస్వతీదేవి ఫోటో లేదు అనుకునే వాళ్ళు ఇలా యంత్రం వేసుకొని ముగ్గు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యంత్రం ముగ్గు అంతా క్లియర్గా చూపిస్తున్నారండి. అలాగా చిన్న పేపర్ పైన కానీ స్కెచ్ పెన్తో వేసినా పర్వాలేదండి. లేదా ఇలా పీట పైన పసుపు కుంకాలతో వేస్తే ఇంకా మంచిది. వేసుకొని చక్కగా అమ్మవారి ముందు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. దేవుడి మందిరంలో పెట్టుకొని అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే లక్ష్మీదేవి విగ్రహం కానీ ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా చక్కగా సరస్వతీదేవిని ఆవాహన చేసి పూజను చేసుకోవచ్చు. లేదా పసుపు ముద్ద రూపంలో అయినా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. అయితే పీట పైన మీరు సరస్వతీదేవి పూజ చేస్తున్నాము అంటే తెల్లని క్లాత్ పరిచి పూజ చేసుకోవాలండి. కానీ నేను ఇక్కడ శ్యామలాదేవిని పెట్టుకున్నాను కదా, శ్యామలాదేవిని పెట్టుకున్న వాళ్ళు, నవరాత్రులు చేస్తున్న వాళ్ళందరూ కూడా శ్యామలాదేవియే మనకి ఈరోజు సరస్వతీదేవిగా మనకి దర్శనమిస్తారండి. అందుకే శ్యామలాదేవి దగ్గరే సరస్వతీదేవి పూజ చేసుకోండి. నిత్య దీపారాధన చేసి చక్కగా అమ్మవారికి అన్నీ కూడా అష్టోత్తరాలు అన్నీ చదువుకోండి. నాకైతే నవరాత్రి బుక్లో చక్కగా సరస్వతీదేవి అష్టోత్తరాలు ఉన్నాయి, అవే చదువుతున్నాను. బిల్వపత్రాలు కానీ దొరికినా, మొరవం దొరికినా, ధవలం అమ్మవారికి చాలా ఇష్టమైంది. తెల్లని వర్ణం పుష్పాలు లేదా పసుపు రంగు పుష్పాలు, ఇటువంటివన్నీ అమ్మవారికి ఇష్టమైనవండి. ఇవి చక్కగా అమ్మవారికి పాదాలపైన వేసి పూజించాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం దేవుళ్ళకి, భగవంతులకి, అమ్మవార్లకి పాదాలకే పూజ చేయాలి. పైన శిరస్సు పైన ఎప్పుడు వేయకూడదు. సువాసన భరితంగా ఉండడానికి సుగంధభరితమైన అగరబత్తీలు, ధూపము, అదేవిధంగా జవ్వాదు, ఇటువంటివన్నీ అమ్మవారి దగ్గర వేసుకోవాలి.
అయితే ఈరోజు ఏ శ్లోకం చదవాలి అంటే చెప్పాను కదండి, అమ్మవారికి చక్కగా మనం సరస్వతీదేవి శ్లోకాలు చదువుకోవచ్చు, అష్టోత్తరాలు చదువుకోవచ్చు. లేదు ఇవన్నీ పెద్దవి అంటే ఓం సరస్వతీదేవి నమః అనే మంత్రాన్ని కానీ, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కానీ అమ్మవారికి 108 సార్లు పఠిస్తూ అమ్మవారి దగ్గర తెల్లని వర్ణం ఉన్న పుష్పాలతో కానీ, బిల్వపత్రాలతో కానీ, లేదా పసుపు వర్ణం ఉన్న పుష్పాలతో కానీ, లేదా చక్కగా అక్షింతాలతో కానీ అమ్మవారిని అర్చించండి. అయితే అమ్మవారికి నైవేద్యము పాలతో చేసిన పరమాన్నం చాలా ఇష్టం. పాలతో చేసింది ఏదైనా సరే అమ్మకు ప్రసాదంగా పెట్టవచ్చండి. లేదు పాలను కూడా అమ్మవారికి నివేదించవచ్చు. పండ్లను, తాంబూలాన్ని అమ్మవారికి నివేదించి మనం చక్కగా అమ్మవారు శ్యామలాదేవి రూపంలో పూజ చేసేవాళ్ళు ఒక తమలపాకులో తేనెను కూడా వేసి అమ్మకు సమర్పించండి. ఇక్కడ నెమలిపించాలు మాత్రం ఖచ్చితంగా పూజలో పెట్టుకోండి. అవి పిల్లలు ఇద్దరుంటే 2, ముగ్గురుంటే 3, ఒక్కలుంటే 1 పెట్టుకొని వాళ్ళు పడుకునేటప్పుడు తల దిండి కింద పెట్టారనుకోండి, పూజలో పెట్టినవి వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అన్నింటా మంచి జరుగుతుంది. తర్వాత అమ్మవారికి చక్కగా మంగళహారతి ఇచ్చుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. పిల్లల తరపున మీరే పెట్టుకోండి. పిల్లల బుక్స్ ఉంటే బుక్స్, పెన్స్ అటువంటివన్నీ కూడా, లేదు మ్యూజికల్ ఏమన్నా ఏమన్నా నేర్చుకుంటున్నారు పిల్లలంటే అవి అయినా పెట్టుకోవచ్చండి. ప్రతిదీ కూడా మనకి సరస్వతి కటాక్షమే. ఇలా అమ్మని చక్కగా పూజ చేసుకోండి. పిల్లలుంటే పిల్లలతో కూడా చక్కగా చేయించుకోవచ్చు. ఇలా చేసుకుంటే సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలతో మళ్ళీ దీపారాధన అయితే చేయించండి. ఈరోజు శుక్రవారం కనుక అమ్మవారిని కదపకుండా శనివారం రోజున చక్కగా పూజ చేసుకుని అమ్మవారిని పీఠాన్ని కదపండి. ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా పిల్లలు ఉంటారు కనుక సాయంత్రం పిల్లలతోని చక్కగా దీపారాధన అయితే చేయించి ఏదైనా కొంచెం ప్రసాదం అమ్మకు పెట్టండి. అమ్మవారికి పెట్టిన తేనెను మాత్రం ఖచ్చితంగా పిల్లలు తినేలా చూడండి. పిల్లలకి ప్రసాదంగా పెట్టండి. ఇలా చేసి ఈరోజు పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, ఏదైనా విద్యకి సంబంధించినవి ఎవరికైనా దానంగా ఇస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నమాట ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి. అందువల్ల వీలైతే ఇలా చేసుకోవచ్చు. ఈరోజు అక్షరాభ్యాసానికి ఎటువంటి ముహూర్తాలు అవసరం లేదండి, చక్కగా చేసుకోవచ్చు. ఈరోజు సమయం, ముహూర్తం ఇటువంటివి ఏవీ లేకుండా పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు, అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు. కొత్తగా పుస్తకాలు, పెన్నులు ఇటువంటివి ఏమైనా విద్యకు సంబంధించినవి కొనాలి అన్నా సరే చక్కగా కొని అమ్మవారి దగ్గర పెట్టుకొని మీరు పిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళు అన్నింటా మంచిగా విజయం సాధిస్తారండి. ఈరోజు తప్పకుండా అందరూ కూడా అమ్మ అనుగ్రహం పొందండి. అమ్మవారితో కలిపి లక్ష్మీ అమ్మవారిని కూడా ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. మీ అందరికీ శ్రీ పంచమి శుభాకాంక్షలండి. తప్పకుండా ప్రతి ఒక్కరు పూజ చేసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని మరిన్ని డివోషనల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.